ఆయన లేదు లేదు లాస్ట్ డే కూడా ఈ వాజ్ విత్ మీ ఇట్లానే 1.5 hours మాట్లాడారు ఆ రోజు. మాట్లాడిన వేరియస్ థింగ్స్, చిన్నప్పుడు లేకపోతే సినిమాలు. అంతకుముందు ఎప్పుడు అట్లా అంత ఓపెన్ గాను అంత ఇదిగా మాట్లాడలేదు ఆయన ఆ రోజు మాట్లాడినట్టుగా? ఆ రోజు మాట్లాడిన అన్ని విషయాలు అంతకుముందు ఎప్పుడు మాట్లాడుతున్నా కానీ అప్పుడప్పుడు ఒక ముక్క ఏదో ఒకటి ఏదో గుర్తుకొచ్చినాయి. ఒక 15-20 minutes సందర్భాన్ని బట్టి ఆ రోజు ఇష్యూస్ బట్టి ఆ రోజు కొంచెం ఎక్కువ మాట్లాడారు. అంటే పొలిటికల్గా మాట్లాడారు, సినిమాలు మాట్లాడారు. ఇవాళ సినిమా సక్సెస్ అవ్వాలంటే సినిమా మేకింగ్ కన్నా ప్రోమో బాగుండాలిరా, ప్రోమో ఉంటేనే సినిమా ఆడుద్ది. ఎంత పెద్ద సినిమా అయినా ప్రోమో బాగలేకపోతే అసలు ప్రోమో బాగుంటే సినిమాలో ఏం లేకపోయినా ఆడేస్తుంది. అంటే ఆడియన్స్ డిసైడ్ అవుతున్నాడు వాళ్ళ ఈ సినిమా చూడవచ్చు, ఈ సినిమా చూడక్కర్లేదు అనేది. మనం ఫస్ట్ ప్రోమో ఏది చూపించామో దాని మీద డిసైడ్ అయిపోతున్నాడు, ఈ సినిమా చూడవచ్చు లేదా ఈ సినిమా చూడక్కర్లేదు. చూడొచ్చు అనుకున్న సినిమాకు చూసేస్తున్నారు అంతే. ఈ సినిమా బాగోగులతో సంబంధం లేదు. అదే అర్థమైంది. ఆయనకి హెల్త్ రిలేటెడ్ అంటే హార్ట్ అటాక్ కదా అయింది, హార్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అదే కార్డియాక్ అరెస్ట్. అంతకుముందు ఎప్పుడు లాస్ట్ చెకప్ ఎప్పుడు చేయించుంటారు? చెకప్ 6 నెలల క్రితం కూడా చేసాం. అంటే స్టెంట్ వేశారు. ఓహో అచ్చా, స్టెంట్ ఎప్పుడో 15 years బ్యాక్. 15 years బ్యాక్ స్టెంట్. మరి 15 years అయిన తర్వాత డెఫినెట్గా రిస్క్ ఉంటుందిగా. ఎప్పుడు పీరియాడికల్ చెకప్ ఉంటుంది. లాస్ట్ 6 months బ్యాక్ కూడా స్కాన్ చేశారు, బయటపడలేదా? ఏం లేదు. రోజున ఫుడ్ ఏమన్నా లంగ్స్లోకి వెళ్ళింది అనే డౌట్. ఓకే, ఎక్కడ చోక్ అయ్యి సప్లై ఆపి ఉంటుంది. అది పాసిబుల్ కావచ్చు. జనరల్గా అంత మామూలుగా ఆయనకేం పెద్ద ఇల్నెస్ ఉండేది కాదు. ఏముండేది, మామూలుగా బ్యాక్ పెయిన్ ఉంది, మనిషి సపోర్ట్ తీసుకొని ఏజ్ని బట్టి కొంత వస్తూ ఉంటాయి. బట్ ఏ చిన్న డౌట్ వచ్చినా ఆయనకు తెలియని డాక్టర్ లేదు, ఊళ్ళో అందరికి ఫోన్ చేస్తారు. ఆయనే నాగేశ్వరరెడ్డితో మాట్లాడతారు, లేకపోతే రాఘవరాజు కార్డియాలజిస్ట్తో మాట్లాడతారు. ఏదైనా డౌట్ వస్తే గోపిచంద్తో మాట్లాడతాడు, లేకపోతే రమణరావు అని ఉన్నారు కాంటినెంటల్, ఆయన మాట్లాడతాడు. మామూలుగా ఏదైనా మందు ఏది ఇచ్చినా ఎమ్మటే చేసి కన్సల్ట్ చేస్తారు. అవసరం అయితే టెస్ట్ చేయించుకుంటారు. ఓకే, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దాంట్లో నుంచి మెల్లిమెల్లిగా బయటపడుతున్నారు ఇప్పటికీ. కానీ మీరు ఇదివరకట్లాగా